దేవుడు చెప్పినట్టుగానే పౌలు, ఏ హాని నీకు కానీ నీతో పాటు ప్రయాణం చేస్తున్న వారికి కానీ ఉండదు. దేవుడు చెప్పినట్టుగానే ఆనాడు ఓడ మునిగిపోకుండా, వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకోకుండా దేవుడు కాపాడి ద్వీపము దగ్గరకు కొట్టుకుపోయే విధంగా చేశాడు. చచ్చిపోతామేమో అనుకున్న వాళ్ళు కాస్త ఆ ఓడలో నుంచి ఊపిరి పీల్చుకుంటూ చక్కగా ఒడ్డుకు చేరారు. అదొక ద్వీపము. ఆ ద్వీపం పేరు ఏమిటంటే మిలితే అనే ద్వీపం. ఆ ద్వీపానికి చేరిన తరువాత వర్షం కురుస్తూ ఉందట, చలి బాగా ఉందట. కాబట్టి ఆ ద్వీపంలో ఉన్నటువంటి అనాగరికులు ప్రమాదవశాత్తు కొట్టుకుంటూ వచ్చినటువంటి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ 276 మంది ఒడ్డుకు చేరిన తరువాత ఆ అనాగరికులు చేసింది ఏమిటయా అంటే వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేశారు. ఆహారం పెట్టడంలో కావచ్చు, అవసరాలు తీర్చడంలో కావచ్చు. అంతేకాకుండా వర్షం పడడం వల్ల వాతావరణం చల్లగా మారిపోయింది, బాగా చలిగా ఉంది. కాబట్టి వీళ్ళందరూ చలిమంట కావడానికి మధ్యలో కట్టెలు పేర్చి మంట పెట్టారు. ఇప్పుడు అందరూ చలి కాగుతూ చాలా ఆహ్లాదంగా ఉన్నారు. చచ్చిపోతాం అనుకున్నాం, కానీ ఈ మహానుభావుడు పౌలు చెప్పినట్టుగానే ఆ దేవుడు కాపాడాడు. ఇదిగో మనం ఒడ్డుకు చేరాం. ఇప్పుడు ఈ చలిలో ఎంత హాయిగా ఈ చలిమంట కాగుతున్నామో అని చెప్పి ఎంతో కొంత ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ అందరూ కూడా సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా చలిమంట కాగుతున్నప్పుడు పౌలు ఒకటి గమనించాడు. ఏం గమనించాడయ్యా అంటే, కట్టెలు పేర్చారు కదా, ఆ కట్టెలు కాలుతున్నాయి కదా, ఒక్కొక్కటి కట్టె కాలుతూ బూడిదైపోతూ ఉన్నాయి. కాసేపట్లో ఆ కట్టెలన్నీ కాలిపోయిన తర్వాత, బూడిద మిగిలిపోయిన తర్వాత, చలి మంట ఆగిపోయిన తర్వాత మళ్ళీ చలి స్టార్ట్ కాబోతుంది. అందరూ వనకాల్సి వస్తుంది. కాబట్టి పౌలు వీళ్ళందరూ సుఖంగా, సౌఖ్యంగా చలిమంట కాగుతున్నప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి ఇబ్బంది ఏమిటో ముందే కనిపెట్టేశాడు. కాబట్టి ఏం చేశాడంటే, అందరితో పాటు పౌలు చలి కాగుతూ నెమ్మదిగా లేచాడు. వాళ్ళందరూ చక్కగా చలి కాగుతున్నారు కదా, చలి కాచుకోనివ్వండి అని చెప్పి తానేం చేశాడయ్యా అంటే, వెళ్ళి దగ్గరలో కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. కట్టెలు కొడుతూ లేక కట్టెలు ఏరుతూ ఆ కట్టెలన్నీ కూడా పోగేసి ఒక మోపు కట్టడం జరిగింది. జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ సుఖపడుతున్నప్పుడు అసలైన సేవకుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ అందరం చలిమంట కాచుకుంటూ కూర్చుంటే కట్టెలన్నీ కాలిపోయిన తర్వాత మరి కట్టెలు లేకపోతే మళ్ళీ ఎలా మనం చలిమంట కాగలం అని చెప్పి అందరూ సుఖపడుతున్న సమయంలో అసలు సిసలైనటువంటి ఆత్మీయుడు ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. సహోదరులు, సహోదరులు, కష్టపడటము అనేది ఆత్మీయులకు ఉన్నతమైన లక్షణం. సోమరితనము అది ఆత్మీయుల లక్షణం కానే కాదు. ఉద్దస్తమాను సుఖపడ్డము ఆత్మీయుల లక్షణం కాదు. సౌఖ్యాన్నే చూసుకోవడము, కొంతమంది వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ సౌఖ్యం వాళ్ళు చూసుకుంటారు. సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండడానికి స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. అది ఆత్మీయ లక్షణం కాదు. అందరూ సుఖం చూసుకుంటున్నారు, అందరూ సౌఖ్యం చూసుకుంటున్నారు, అందరూ సంతోషాన్ని చూసుకుంటున్నప్పుడు పౌలు మాత్రం తన సౌఖ్యాన్ని చూడలా, తన సుఖాన్ని చూడలా, తన సంతోషాన్ని చూడలా. మరి ఏం చూశాడు? ఎదుటి వారిని గురించి ఆలోచించాడు. అందరూ ఇలా కూర్చొని చక్కగా చలిమంట కాగితే ఆ తర్వాత కట్టెలన్నీ కాలిపోతే మరి మళ్ళా చలిమంట కావడానికి ఎక్కడుంది కట్టెలు? తన సుఖాన్ని, సౌఖ్యాన్ని పక్కన పెట్టి తను వెళ్ళి కట్టెలన్నీ ఎరుకుంటూ ఉన్నాడు. 276 మందిలో ఒక్కడు కూడా పౌలుతో పాటు వెళ్ళినట్టుగా మనం చూడం. ఎవరు రావట్లేదు, ఎవరు కలవట్లేదు. కాబట్టి నేనే ఎందుకు వెళ్ళి కష్టపడి కట్టెలన్నీ మోపుగా కట్టుకు రావాలని చెప్పి అనుకోలేదు. ప్రియ సహోదరి, సహోదరులు, ఆత్మీయుని యొక్క జీవిత విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. గొప్ప వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతారో తెలుసా? సడన్గా ఏదో ఒక ఫ్లైట్ వచ్చి వాళ్ళని పైకి తీసుకెళ్ళింది కాబట్టి కాదు. మరి ఎందుకు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా అంటే, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు గొప్పవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రయాసపడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. ఆనాడు అందరూ సుఖపడుతున్న సమయంలో పౌలు మాత్రం చేసింది ఏమిటయా అంటే, తాను ప్రయాసపడ్డాడు. భర్తలో మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్లయితే ప్రయాసపడండి. భార్యలో మీరు మీ కుటుంబాన్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ప్రయాసపడండి. సోమరితనానికి చోటు ఇవ్వకండి. తండ్రుల్లో
తల్లులు, పౌలు కలిగి ఉన్న ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. నా కుటుంబం సుఖంగా ఉండాలంటే నేను కష్టపడాలి, నా భర్త నా బిడ్డలు చక్కగా కడుపు నిండా భోజనం చేయాలంటే నేను కష్టపడి వంట చేయాలి, నా కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాలంటే అందరూ పడుకున్నప్పుడు నేను లేచి ఏకాంతంగా మోకాల మీద ఉండి నా కుటుంబం చుట్టూ నేను కంచె వేసుకోవాలి. ఏ భార్య అయితే, ఏ భర్త అయితే ఇలాంటి తలంపు కలిగి ఉంటాడో ఖచ్చితంగా కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అందులో సందేహము లేనే లేదు. నువ్వు సేవిస్తున్న దేవుడు అసాధ్యుడు అనే వాస్తవాన్ని నరనరాల్లోనికి చొప్పించుకో. నీ జీవితంలో దేవుని పర్మిషన్ లేకుండా ఏది సంభవించదో అనే వాస్తవాన్ని అంగీకరించు. ఆపదగా అపాయంగా కనిపించేది దేన్నైనా సరే దానికి నువ్వు భయపడక దేవుని సన్నిధిలో జాడించేసాయి. దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మా తమ్ముళ్లను, మా చెల్లెళ్లను, మా సహోదరులను ఈ సమయంలో దర్శించు నాయనా. చేతి నిండా పని ఇవ్వండి, చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వండి, వారి కుటుంబాన్ని పోషించుకునే శక్తిని ఇవ్వండి నాయనా. నిన్నే ఘనపరిచే, నీ కొరకే జీవించే సాక్షార్థమైన జీవితాన్ని ఇవ్వండి. తత్ఫలితంగా పౌలు వలె, ప్రభువా నన్నేం చేయమంటావు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు నన్నేం చేయమంటావు, మంచి సంపాదన ఇచ్చావు నన్నేం చేయమంటావు అని ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడే, నీ సేవ కొరకు సహాయం చేసే అద్భుతమైన ఆత్మీయులుగా మీరందరినీ దీవించమని మేము చేసిన ప్రార్థన ఆలకించి ఆశ్చర్య కార్యాన్ని చేయబోతున్నందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం, అంతవరకు సెలవు.